అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టింది. ఎల్ఎన్టీ నిర్మాణ రంగంలో తిరుగులేని బహుళజాతి సంస్థ. నాణ్యత విషయంలో వారు అసలు ఎక్కడ రాజీ పడరు. చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసిన భారతదేశానికే చెందిన అతిపెద్ద సంస్థ. హైదరాబాద్ మెట్రోను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వాటిని ఇప్పటి వరకు నిర్వహించారు. దాన్ని ఇక తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించబోతున్నారు. అమరావతి రాజధానిలో 361 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్ఎన్టీ నెక్కలులో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించబోతా ఉంది. అదేమి వ్యాపార సంస్థ కాదు. ఉచితంగా యువతకి అందులో నైపుణ్యం శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న మేస్త్రులు కానీ కూలీలు కానీ ఇతర యూత్ ఎవరైతే ఆ రంగంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నారు. నిర్మాణ రంగం అంటే దాదాపుగా 62 శాఖలకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా నిర్మాణానికి సంబంధించిన భవన నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కేవలం నిర్మాణం అంటే ఐరను, ఇసుక, సిమెంటు, ఇటుక మాత్రమే కాదు. అనేక పరిశ్రమల యొక్క నుంచి వచ్చే ఉత్పత్తుల సమ్మేళనంతో నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. వేలాది మందికి, లక్షలాది మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే నిర్మాణ రంగంలో 35 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నైపుణ్యం అప్గ్రేడ్ చేసేందుకు ఎల్ఎన్టీ నెక్కలలో 5 ఎకరాల భూమిలో ప్రతిష్టాత్మకంగా ఈ సంస్థను ఏర్పాటు చేయబోతా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అక్కడ శిక్షణా కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు తాత్కాలికంగా ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్లో అప్పట్లో 98లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నేషనల్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక ప్రతిష్టాత్మక సంస్థను తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమరావతి రాజధానిలో ఎల్ఎన్టీ అత్యాధునిక పరికరాలతో నిర్మాణ రంగంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, నిర్మాణం 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సిమెంటు, ఇసుక, కంకర రేషియోలు ఏ వర్క్లో ఎంత ఉండాలి, ఏ సిమెంటు ఎందుకు ఎక్కడ వాడాలి అనేక వివరాలు ఇంజనీరింగ్ నిపుణులు, చీఫ్ ఇంజనీర్లు వారి యొక్క ట్రైనింగ్ కార్యక్రమం అమరావతి రాజధానిలో ప్రారంభం కాబోతా ఉంది రాబోయే కొద్ది నెలల్లోనే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.